చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవటం అనేదే సంకల్ప దీక్షలో సంకల్పం అని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. ఆయన మళ్ళీ సీఎం అవటమే మహాసంకల్పం అదని. చంద్రబాబు మళ్ళీ సీఎం, ప్రజాప్రతినిధులు ఉద్యోగ నేతల మహాసంకల్పం. ఓకే సార్, తప్పులేదు. కానీ ఈ సంకల్పం వల్ల అవ్వరు సీఎం, పెర్ఫార్మెన్స్ వల్ల అవుతారు. మీకు పబ్లిసిటీకి ఏమీ లోట్లేదు. ఇంత చేస్తే ఇంత చెప్పుకోగలిగినటువంటి సమర్థత మీకుంది. కానీ ఇంత కూడా చేయట్లేదు అన్నదే మా అనుమానం. అది చేయండి. అది చేస్తే మీకు ఎంత వస్తుంది పబ్లిసిటీ ఖచ్చితంగా. లేకుండా ఉత్తుత్తి మాటల వల్ల ఇదిగో ఇప్పుడు 100 టీఎంసీ మీద రేపు స్టార్ట్ అవుతుంది. ఎలా తీసుకెళ్తాం 100 టీఎంసీని? మనం 1000 టీఎంసీ వాడుకున్నా అడిగేవాళ్ళు లేడు, ఎందుకంటే సముద్రంలో పోయే నీరే అది. కానీ చెప్పడం ఎందుకు? అది ఏంటి దానివల్ల వచ్చిన బెనిఫిట్? లాస్ట్ టైం అలాగే చెప్పారు, పట్టిసీమ నుంచి తోడామని. మొత్తం అంతా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసి చూపించి మీరు తోడింది కాదండి, పులిచింతల నుంచి వచ్చింది వాటరు, ఆ వాటర్తో కృష్ణా డెల్టా సేవ్ అయింది తప్ప మీరు తోడిన వాటర్ కాదు అని నేను చెప్తే దాని మీద ఏం మాట్లాడరు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని ఒక ఆయన అడుగుతాడు. ఇంకో ఆయన ఏమో రా కృష్ణా ఒడ్డుకు వచ్చి మాటను తంతారు జనం అని ఇంకో ఆయన అంటాడు. ఏంటి ఇదే? ఈ తనటాలు కొట్టడాలు ఏంటో, ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్పిందని సమాధానం చెప్పండి. నా తప్పు అయితే ఒప్పుకుంటాను, ఎందుకంటే నాకు పొలిటికల్గా దీనిలో వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. నాకు మీరున్నా, జగన్ ఉన్నా, ఇంకోళ్ళు ఎవరున్నా ఒకటే. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మంచి జరిగింది అనుకుంటాం, చెడు జరుగుతుంటే ప్రశ్నిస్తాం.